అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం రమణమ్మ, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు నీరసం, జ్యోతి, రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంలో చొరవ చూపించాలని, తక్షణమే గ్రాట్యుటీ అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఏళ్ల తరబడి మినీ సెంటర్లలో మెయిన్ సెంటర్లుగా చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు చేస్తున్నామని చెప్తున్నా కానీ ఆచరణలో మెయిన్ సెంటర్లుగా చేయట్లేదని అన్నారు. తక్షణమే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని, రకరకాల యాప్ల పేరుతో వర్కర్లపై పనిభారం విపరీతంగా పెంపుదల చేశారని, పనిభారాన్ని తగ్గించి యాప్లన్నీ ఒకే యాప్గా తీసుకురావాలని అన్నారు. మెనూ ఛార్జీలను పెంపుదల చేసి ఇవ్వాలని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అంగన్వాడీ పోరాటం చూసి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, గత ప్రభుత్వ హయాంలో రాసుకున్న మినిట్స్లో అంగీకరించిన అంశాలను అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధపడుతున్నామని అన్నారు. ధర్నా అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ జ్యోతికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రమ, విజయ, మున్ని, సరోస, ఏ కనకదుర్గ, డి మేరీ రత్నం, జి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు రమణమ్మ. నేను కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కోశాధికారిని. ఈరోజు కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకి ముఖ్య కారణం అంగన్వాడీలో కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది ప్రధానమైన డిమాండ్స్. అవి కాకుండా మాకు స్థానికంగా చాలా సమస్యలు అయితే ఉన్నాయి. కాకినాడ అర్బన్ పేరు చెప్పి మెనూ ప్రకారం వండాలని మేడం చెప్తున్నారు. మెనూ ప్రకారం వండడానికి కాయగూరలు అయ్యి మేడమే సప్లై చేయాలి, అలాగే గ్యాస్ కూడా మేడం గారే సప్లై చేయాలి. ఈ రోజు పని ఒత్తిడి అయితే చాలా విపరీతంగా ఉన్నది. ₹1,00,000 తీసుకునే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి చెప్పే పని అంతా అంగన్వాడీ వర్కర్కి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? 11,000 జీతం ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని సాల్వ్ చేసి మాకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అలాగే మాకు గతంలో 5 సంవత్సరాలు అయింది ఫోన్లు ఇచ్చి. ఫోన్లు అయితే ఎట్టి పరిస్థితుల్లోని పని చేయట్లేదు. వీళ్ళు అప్పచెప్పే పనికి చేసే పనికి ఫోన్ సహకరించట్లేదు. ఫోన్లు కూడా మార్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కాకినాడ అర్బన్ ప్రాజెక్టు ముఖ్య జ్యోతి కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు ధర్నా గత సంవత్సరం 42 రోజుల సమ్మెలో చేసిన మినిట్స్ అమలు చేయలేదు. అవి చేస్తానని ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు వాగ్దానం చేశారు, కానీ ఇప్పుడు వచ్చి సంవత్సరం అయిపోయినా అమలు చేయలేదు. అందు నిమిత్తం మేము దపదపాలుగా ఈ ధర్నా చేసి ఆలోచనలో అసలు 3 రోజులు అనుకున్నాం, కానీ దానికి కూడా రేపటి నుంచి ట్రైనింగ్లు ఉండడం వల్ల ఈ రోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కాకినాడ ప్రాజెక్టులో అయితే అధికారుల యొక్క వేధింపులు చాలా విపరీతంగా ఉన్నాయి. ఓ మెనూ పెట్టారు, ఆ మెనూ ఎలా పెట్టారో ఎవరు పెట్టారో కూడా తెలియట్లేదు. కానీ ఒకే రోజు సాంబార్ చేయాలి, ఫ్రైడ్ రైస్ చేయాలి, ఆకుకూర కూర వండాలి. ఇన్ని ఎలా వండుతారండి? ఒక పిల్లవాడికి వచ్చి 5 గ్రాముల నూనె, అంటే మేము 10 మందికి రేషన్ తీస్తే కనుక 50 గ్రాముల నూనెతో ఇన్ని చేయడం మా వల్ల కాదు అంటే మీరు పైనుంచి తెచ్చుకోండే తప్ప ఇక్కడ మేము ఏమీ చేయలేమన్నారు. అది కాకుండా ఏమైనా మానసికంగా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మేము ఈ ధర్నా సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క డిమాండ్ కనీస వేతనం అమలు చేయండి. మాకు ఇచ్చేదేమో 11,000 జీతమా, మాకు ఇచ్చే వర్కులేమో సాఫ్ట్వేర్లు కూడా ఎందుకు పనిచేయరు, యాప్లు వివిధ వెర్షన్లు, ఆ వెర్షన్లతో నెట్ అవ్వక నానా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఫోన్లు మార్చండి. ఫోన్లు మారుస్తారా? మాకు అప్పుడు రికార్డు వర్క్ ఉండదని ఫోన్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఫోన్లు చేయాలి, రికార్డులు చేయాలి. ఈ చోటే సిగ్నల్ ఉండదు, యాప్ ఓపెన్ అవ్వదు, ఏమీ అవ్వదు. అసలు మేమైతే ఈ ప్రధానమైన డిమాండ్ మా యొక్క కనీస వేతనం అమలు చేయాలి, ఫోన్ల వర్క్ తగ్గించాలి, వెర్షన్లు మార్చాలి. ఈ ఫోన్లు పనిచేయని విషయంలో మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంపుదల చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వం
చేసినటువంటి చర్చలు మినిట్స్ కాపీని అమలు చేయాలని, గ్రాడ్యుటీ ఇస్తామనేసి ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తామని చెప్పారు. నేటికి అమలు చేయలేదు. 8 నెలల కాలం అవుతుంది. అయినా కానీ దీని మీద ఏ రకమైన చర్చ లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని పలుమార్లు అధికారులు విన్నవించుకోవడం జరిగింది. అయినా కానీ అధికారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. విపరీతమైనటువంటి పని ఒత్తిడి అంగన్వాడీల మీద పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాల యాప్లు తీసుకొస్తున్నారు. ఆ యాప్ల భారాలు తగ్గించి ఒకే యాప్ని తీసుకొస్తామని చెప్పారు. కానీ నేటికి ఆ పని జరగట్లేదు. రకరకాల వంటకాలు చేయమని ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మరి వంటకాలు చేసేటప్పుడు ఆ వంటకాలకు తగ్గటువంటి మెనూ ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇక్కడ అధికారులు కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. అధికారులేమో పైనుంచి తెచ్చుకోండి అని చెప్తున్నారు తప్ప ఒత్తిడి విపరీతంగా కార్మికుల మీద పెడుతున్నారు, వర్కర్ల మీద, ఆయాల మీద పెడుతున్నారు. ఈ యొక్క సమస్యల మీద దశల వారీ పోరాటానికి అంగన్వాడీ వర్కర్లు సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రారంభ సూచికగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు జిల్లా కేంద్రాల వద్ద నిరాహార దీక్షలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వినతి పత్రాలు కూడా ఇస్తారు. అయినా కానీ ప్రభుత్వం దిగి రాకపోతే అవసరమైతే విజయవాడ అన్న వెళ్ళి వేతనాల పెంపులు, ఇతర సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఎంవి రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద అంగన్వాడీల ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారంలో తక్షణమే చొరవ చూపించాలని డిమాండ్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ తరపున క్యాంపెయిన్లో కూటమి ప్రభుత్వంపై అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ ఆరోపణలు. కూటమి ప్రభుత్వ పాలనలో భారత రాజ్యాంగానికి బదులు లోకేష్ సూచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కాకినాడ జిల్లా వైసీపీ బూత్ కమిటీల అధ్యక్షులు బొమ్మి రఘురావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.